యమ 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 యమహో యమ. ఏమిటి చిత్రగుప్త? చిత్రగుప్త ప్రభు, ఏమిటా కంగారు? కంగారు కాక ఏముంది ప్రభు? అటు చూడండి, భూలోకమున ఆ మానవుడు తన హింసాగానంతో పాపులందరినీ పొందితోనే కైలాసానికి పంపిస్తుంటే కంగారు కాక మరే ఉంటుంది ప్రభు? అవునవును చిత్రగుప్త, నువ్వు అన్నది నిజమే. ఆ మానవుడు అమేయ ప్రజ్ఞాశాలి. ప్రభు, మీరేనా ఇలా మాట్లాడేది? వాడు ముల్లోకాలని వణికిస్తున్నాడు. ఇంద్రుడే భయపడి బ్రహ్మదేవుణ్ణి శరణ వేడుకున్నాడు. చిచ్చి, తుచ్చ ఇంద్రుడు. ఆ వేశ్యాలోలుడికి తగిన మొగుడే దొరికా. దేవదేవ శరణు 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 శరణు. దేవశ్రేష్ఠులకు నమస్సులు. నమస్సులు. మహేంద్ర, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. అవునా? ఏ విషయం గురించి? పారిజాత పుష్పాల మధ్య రంభా ఊర్వశి మేని పరిమళాలతో సురాపానం చేసి శయనించక ఇలా దయచేసావేంటి ఇంద్ర? త్రిశంకు స్వర్గాధిపతివి, నీకు తెలియందే ఉందయ్యా. నరసింహ హింస భరించలేక దేవదానవులంతా ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి శరణుదొచ్చారు. పిరికి పంద, ముందు నువ్వే పోయి ఉంటావు. బ్రహ్మ మహేశ్వరులు నిన్ను వెంటనే రమ్మన్నారు. పదండి ప్రభు. బ్రహ్మ మహేశ్వరులకు నమస్సులు. రాయమధర్మరాజా, ఆసనం గ్రహించు. పరమేశ్వర, లోకపాలకుడివి, నువ్వే ఇలా చింతిస్తే ఎలా? చింతించకుండా ఎలా ఉంటారు తండ్రి? త్రిమూర్తులలో ప్రథములు, సృష్టిలయకారకులు. కానీ ఆ నరసింహం చేత సంగీత సాధన నిర్మింపజేయలేకపోయారు. నారదా, వాడు మొండిగట్టవయ్యా. వాడి తాత ముత్తాతల నుంచి వాడి వరకు అందరూ నాతో ఆటలాడుకున్న వాళ్ళే. భక్తాగ్రేసరులైన తమకు ఇది మామూలే కదా దేవా. ఒకనాడు రావణాసురుడు, తరువాత దక్షుడు, హిరణ్యాక్షుడు, ఇప్పుడు ఈ నరసింహుడు. అవునవును, పరమేశ్వరుని భోళాభోళీతనమంటే భక్తులకు లోకువే మరి. నారదా, పరమేశ్వరుణ్ణి పరిహసిస్తున్నావా? ఏమిటి నీ ధైర్యం? నారాయణ నారాయణ, నా ఉద్దేశం అది కాదు ఇంద్ర. నిజం చెప్పడానికి ధైర్యంతో పనే ఉంది దేవేంద్ర. నారదుడు చెప్పింది నిజమే. నా భక్తుడికి నేనెప్పుడూ లోకువే. సోదరదేవా, విచారించకు. కర్మ పరిపాకం నుంచి పరమేశ్వరుడైనా తప్పించుకోలేడని మరోసారి నిరూపించబడింది. తండ్రి, మరేదైనా ఉపాయం లేదంటావా? కుమారా, ఇది ఉపాయాలకు లొంగే అపాయం కాదు, విపత్తు. దీనికి ఈశ్వరాంశయే శరణ్యం. కేవలం ఒక మానవాధముణ్ణి సంగీత సాధన నుండి విరమింపచేయటానికి పరమశివుడెందులకు? పరమేశ్వర, తమరు అంగీకరిస్తే ఈ కార్యాన్ని నేను నిర్వర్తిస్తాను.